తిరుమలలో టీటీడీ పరిపాలన భవనం నిర్మించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొండపైన సర్కిళ్లు, కూడళ్లకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టేందుకు నిపుణుల కమిటీని నియమించాలని తీర్మానించింది. టీటీడీ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచనుంది. 44 కోట్లతో పట్టు వస్త్రాల కొనుగోలుకు ఆప్కో, కో ఆప్టెడ్ టెండర్లకు ఆమోదం తెలిపింది. ఏపీలోని ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు 10,000 ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల స్థలంలో పనులు చేపట్టనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్ గా నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజ్ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి ఇవన్నీ కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది.